ఢిల్లీ షోరూంలో జరిగిన థార్ యాక్సిడెంట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అరే, ఢిల్లీలో ఒక కొత్త కారు డెలివరీ మామూలుగా లేదు. భలే విచిత్రంగా జరిగింది. ఒక పూజ చేస్తూ ఉంటే సరికొత్త మహీంద్రా థార్ ఏకంగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. అసలు ఏం జరుగుందో ఆ ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం. సరే, మొదటి విషయం అసలేమైందంటే, ఇది సెప్టెంబర్ 8 సోమవారం సాయంత్రం జరిగింది. అది నిర్మాణ్ విహార్లోని మహీంద్రా షోరూంలో. మానీ పవార్ అనే ఆవిడ తన కొత్త థార్ తీసుకుంటున్నారు. దాని ఖరీదు సుమారు 27 లక్షలనుకోండి. తెలుసుగా, మన ఆచారం, నిమ్మకాయని టైర్ కింద పెడతాం. దాన్ని నిలపడానికి కారు కొంచెం ముందుకు కదుపుదామనుకున్నారు పాపం. కాని పొరపాటున యాక్సిలరేటర్ గట్టిగా తొక్కేశారు. అంతే, కారు అదుపు తప్పి ఫస్ట్ ఫ్లోర్ గ్లాస్ వాల్ పగలగొట్టుకుని కింద రోడ్డు మీద పడింది. అయ్యో! షోరూం ఎంప్లాయీ వికాస్ కూడా కార్లోనే ఉన్నారప్పుడు, ఫీచర్స్ చెప్తూ. రెండోది, మరి దీని తర్వాత ఏమైంది? అదృష్టం బాగుంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో మానిగారికి, వికాస్కి పెద్ద దెబ్బలేం తగల్లేదు. హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే పంపించేశారు. విచిత్రమేంటంటే, దీనిమీద ఎవరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఆ కిందపడ్డ థార్, పగిలిన గాజులతో ఉన్న వీడియో మాత్రం అబ్బో ఆన్లైన్లో తెగ వైరల్ అయిపోయింది. ఇక చివరిగా మనం దీన్నుంచి ఏం నేర్చుకోవాలి? చూడండి, ఈ సంఘటన ఒక చాలా ముఖ్యమైన విషయం మనకు చెప్తోంది. డెలివరీ టైంలో, అది షోరూం లాంటి చిన్న ప్లేస్లో కస్టమర్లు వాహనాన్ని నడపడం, అది ఈ పూజల పేరుతో, ఎంత డేంజరో కదా! ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే షోరూంలల్లో సేఫ్టీ రూల్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి అని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. చూశారుగా, ఓ చిన్న ఆచారం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో. వాహనాల డెలివరీ అప్పుడు సేఫ్టీ ఎంత ముఖ్యమో ఇది మళ్లీ గుర్తుచేసింది.